కార్మిక వర్గాన్ని బానిసలు చేసేలా అమలు చేయాలని చూస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తీరుతామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు హెచ్చరించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని శ్రద్ధ పాఠశాల నుండి కలెక్టరేట్ వరకు భారీ కార్మిక ర్యాలీ నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చుక్కారాములు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కార్మికులు 100% దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనడంతో పారిశ్రామిక ప్రాంతంలో ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. పెట్టుబడిదారులపై ఒత్తిడి తేవడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేలా కార్మిక లోకం కదం తొక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వీరం మల్లేశం, నాయకులు బాగారెడ్డి, యాదగిరి, ఐఎన్టీసీయు జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ రెడ్డి, సుందరాంగుడు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి బి ప్రసాద్, నాయకులు నర్సింహులు, నారాయణ, నాగభూషణం, ప్రసన్న, సురేష్, రామ్దాస్, కొండల్రెడ్డి, రమేష్, భీమ్రెడ్డి, సువర్ణ, రాజు, ప్రకాష్, ప్రవీణ్, యాదయ్య, శోభ, మరియమ్మ, దత్తు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి 29 రకాల కార్మిక చట్టాలని యథాతథంగా అమలు చేయాలనే డిమాండ్ మీద దేశవ్యాప్తంగా కూడా కార్మిక వర్గం సార్వత్రిక సమ్మె నిర్వహిస్తూ ఉంది. ఈ సమ్మెలో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక పరిశ్రమలు ఉన్నటువంటి జిల్లాలో 90% మంది కార్మికులు ఇవాళ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. అనేక పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు బంద్ అయినటువంటి పరిస్థితి ఉంది. మహేంద్ర అండ్ మహేంద్ర, అట్లాగే శాండ్విక్, తర్వాత తోషిబా, బీర్ ఫ్యాక్టరీలు, ఈ రకంగా మొత్తం ఉత్పత్తిలో ఉండేటువంటి అనేక కంపెనీలు కూడా ఈరోజు మరి కార్మికులు సమ్మె చేయడం వల్ల ఉత్పత్తి ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మేము కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇవాళ కార్మిక సంఘాలు 10 కార్మిక సంఘాలు, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, మరి హెచ్ఎంఎస్, సిఐటితో సహా అనేక ఫెడరేషన్లు, మరి సంఘాలన్నీ కూడా ఐక్యంగా మేము ఉద్యమిస్తున్నాం, ఐక్యంగా పోరాటం చేస్తున్నాం. ఇవాళ కార్మికుల ఉనికికే ప్రమాదం వచ్చేటువంటి పద్ధతులు ఈ నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు. 29 రకాల కార్మిక చట్టాలు రద్దవడం అంటే రేపు భారతదేశంలో ఇక పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు. అమెరికాలో లాగా మన దేశంలో కూడా హైర్ అండ్ ఫైర్ విధానం అమలు చేసడం కోసం ఇవాళ ఇక్కడ భూమిక సిద్ధమవుతా ఉంది. ఇప్పటిదాకా కార్మికులు 100 సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్న హక్కుల్ని కాలరాయడానికి ఈ నరేంద్ర మోడీ ఎవరని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈయన పెద్ద నియంత. ఇవాళ ఇట్లాంటి నియంతలు కార్మిక వర్గం ముందు మట్టిగరిసిన పరిస్థితి చరిత్రలో ఉంది. నరేంద్ర మోడీ కూడా ఈ విషయం తెలుసుకోవాలి. హిట్లర్ కానీ, ముస్సోలిని కానీ ఇట్లా అనేక మంది నియంతలు కార్మిక వర్గం మీద దాడులు చేస్తే కార్మిక వర్గం తిప్పికొట్టి కార్మిక వర్గం ముందుకే పోతుంది తప్ప కార్మిక వర్గం వెనుకకు పోయినటువంటి పరిస్థితులు లేవు. అందుకే మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, మీ ప్రభుత్వ పాలసీలు మార్చుకోవాలి. మీ ప్రభుత్వ పాలసీలు కార్మికులను రాచి రంపాన పెడుతున్నాయి. ఇవాళ రైతాంగము మద్దతు ధర లేకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. రైతాంగ పోరాటాన్ని తలొక్కి మీరు 3 రకాలైనటువంటి రైతాంగ వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకొని ఒప్పందం చేసుకున్నారు. కానీ దొడ్డిదారిన మళ్ళీ ఆ చట్టాలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వ్యవసాయ కార్మికులకు పని దినాలు తగ్గిపోతున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇవాళ దానికి నిధులు కేటాయించి పేదలకు పని కల్పించాలి. ఈ పనులేవి చేయట్లేదు. కానీ ఆదానీలకు, అంబానీలకు ఈ దేశాన్ని దోచిపెట్టడానికి మన ప్రభుత్వ రంగ కంపెనీలు, సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోటి మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా పెట్టుబడిదారులకు కట్టబెడుతున్న పరిస్థితి. పేరుకేమో దేశభక్తి అని చెప్తున్నారు, కానీ మన దేశభక్తి ఎక్కడుంది? ఇవాళ అమెరికాకు తాకట్టు పెడుతున్నారు. భారత పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పేసి ట్రంప్ చెప్తా ఉన్నాడు. ఏమైపోయింది నీ సార్వభౌమాధికారం, నీ స్వతంత్రత? ఇది ఇవాళ ప్రశ్నించాల్సిన పరిస్థితి. కానీ ఈ సమ్మెకు
అంతర్జాతీయ కార్మిక సంఘం WFTO మద్దతు తెలిపితే విదేశీ జోక్యమని ఇవాళ RSS బీజేపీలు చెప్తా ఉన్నారు. BMS సంఘం ఇంత పెద్ద సమ్మె జరుగుతూ ఉంటే కార్మికులకు అండగా నిలబడాల్సినటువంటి BMS ఇవాళ యజమానుల తొత్తుగా మారింది. ఇవాళ కార్మిక చట్టాలు రద్దయిపోయి ఉద్యోగ భద్రత పోయి యూనియన్లు పెట్టుకునే హక్కే లేకుండా పోయి కనీస వేతనాలు నిర్ణయించుకునే హక్కే లేకుండా పోతే మరి ఈ కళ్ళు లేని కబోదుల్లాగా ఈ BMS వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకే కార్మిక వర్గం ఆలోచించాలి. ఇవాళ మనందరం కూడా ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రంగాలలో కూడా కార్మికులు ఇవాళ సమ్మె బాట పట్టారు. బొగ్గు గనులు మొత్తం ఇవాళ బంద్ అయినాయి. అనేక పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఇవాళ సమ్మెలో ఉన్నాయి. అందుకని భుజం భుజం కలిపి కార్మిక వర్గం చేస్తున్నటువంటి ఈ ఐక్య పోరాటాన్ని చూసైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అట్లాగే దొంగదారిన రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి ఈ లేబర్ కోడ్స్ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా 10 గంటల పని చేయడము అన్యాయము. నువ్వు నరేంద్ర మోడీతో కొట్లాడాలి కానీ నరేంద్ర మోడీకి ఈ రకంగా నువ్వు మద్దతు ఇవ్వడము ప్రజాస్వామ్యం లౌకిక విధానానికి ఏమి తోడ్పడుతుంది అని చెప్పి కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ అట్లాగే గుజరాత్ ప్రభుత్వం కానీ లేబర్ కోడ్స్ని దొంగదారిలో అమల్లోకి తీసుకొస్తున్నారు. మేము ఒక్క అడుగు కూడా ఈ పాలక వర్గాలను ముందుకు పోనివ్వము. అవసరమైతే అన్ని కార్మిక సంఘాలు ఇవాళ మా ఉనికికే ప్రమాదం ఇది. మాకు జెండాలు విభేదాలు ఎన్నున్నా ఇవాళ మా హక్కుల కోసం ఐకమత్యంగా పోరాడతాము అనేటువంటిది సమ్మె ద్వారా మేము రుజువు చేస్తూ ఉన్నాం.